రాత్రి భోజనంలో అన్నం బదులు 3 గుడ్లు తింటే నిజంగా బరువు తగ్గుతారా? శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి? ఈ అలవాటు ఆరోగ్యానికి మేలు చేస్తుందా లేక నష్టమా వంటి డౌట్స్ చాలా మందిలో ఉంటాయి. దీని గురించి ఆరోగ్య నిపుణులు ఏం చెప్తున్నారో ఇక్కడ చూద్దాం. ఈ మధ్య చాలా మంది రాత్రి భోజనంలో అన్నానికి బదులు గుడ్లను ఎక్కువగా తింటున్నారు. అయితే రోజు నైట్ అన్నం బదులు 3 గుడ్లు తింటే నిజంగా ఆరోగ్యానికి మంచిదేనా అనే ప్రశ్న చాలా మందిలో ఉంటుంది. నిపుణుల ప్రకారం ప్రోటీన్ రిచ్ ఫుడ్స్లో గుడ్లు ముందు వరుసలో ఉంటాయి. ఒక గుడ్డులో సుమారు 6 నుంచి 7 గ్రాముల వరకు ప్రోటీన్తో పాటు విటమిన్ B12, విటమిన్ డి, సెలీనియం, కోలిన్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి కండరాలు, శరీర కణాలు పునర్నిర్మాణం, ఆకలి నియంత్రణకు సహాయపడతాయి. ముఖ్యంగా వ్యాయామం చేసేవారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. అన్నంతో పోలిస్తే గుడ్లలో కార్బోహైడ్రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి గుడ్లు తినడం వల్ల బరువు నియంత్రణకు సహాయపడుతుంది. అయితే అన్నాన్ని పూర్తిగా మానేసి కేవలం 3 గుడ్లు మాత్రమే తినడం ప్రతి ఒక్కరికి సెట్ కాకపోవచ్చు. అన్నం శరీరానికి అవసరమైన కార్బోహైడ్రేట్లను అందిస్తుంది. మెదడు, కండరాలు సక్రమంగా పనిచేయడానికి కార్బోహైడ్రేట్లు అవసరం. రాత్రి భోజనంలో పూర్తిగా కార్బోహైడ్రేట్లు లేకపోతే కొందరికి బలహీనంగా అనిపించడం, అలసటగా, మరోసటి రోజు శక్తి తగ్గినట్టు అనిపించడం వంటి సమస్యలు కనిపించవచ్చు. నిపుణుల ప్రకారం 3 గుడ్లు మాత్రమే తినడం వల్ల శరీరానికి సరిపడా ఫైబర్ లభించకపోవచ్చు. ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడం, మలబద్ధకాన్ని తగ్గించడంలో, పేగుల ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి గుడ్లతో పాటు కీరా దోస, క్యారెట్, టమాటా, ఆకుకూరలు లేదా ఇతర కూరగాయలను కూడా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 3 గుడ్లను ఎలా వండుతామన్నది కూడా ముఖ్యమే. ఎక్కువ నూనెలో డీప్ ఫ్రై చేయడం లేదా ఎక్కువ వెన్నె, చీజ్ వంటివి కలిపి తినడం వల్ల అదనపు కొవ్వు, క్యాలరీలు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉడకబెట్టిన గుడ్లు, తక్కువ నూనెతో చేసిన ఆమ్లెట్ లేదా కూరగాయలతో కలిపి తయారు చేసిన ఎగ్ బుర్జీ వంటివి తినడం మంచిది. గుడ్లలో కొలెస్ట్రాల్ ఉండటం వల్ల చాలా మంది వీటిని తినడానికి భయపడతారు. కానీ ఆరోగ్యంగా ఉన్నవారు గుడ్లను తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలపై పెద్దగా ప్రతికూల ప్రభావం ఉండదని నిపుణులు చెబుతున్నారు. అయితే గుండె సంబంధిత వ్యాధులు, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్, కాలేయ సమస్యలు లేదా ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు రోజు ఎన్ని గుడ్లు తినాలి అనే విషయంలో తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.